శ్రీ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు 14వ భాగం 5/1/24 వారి వ్యాసాల్లో 46వ వ్యాసం మార్పు. పాత పద్ధతులు మారి కొత్త పద్ధతులకు దారినిచ్చుచుండును. అది హెడ్డింగ్ పక్కన కింద. ప్రపంచ ప్రాంగణ పరిధి పరంపరగా పరిభ్రమిస్తూ విద్యుద్వలయ వ్యాపారం వంటి కళ్ళను గిర్రుమనిపిస్తూ తలుపుల తుర్రుమనిపిస్తూ అవిరళ ఎంత చక్రపుట ఆత్మ ప్రదక్షిణం లాంటిది. భూమి పుట్టి పిక్కు యుగాలయ్యాయి. నాటి నుండి నేటి వరకు, ఇక ముందు తరాల వరకు కూడా ఈ వలయయానంకు అవధి లేదు. కాల జలధికి వారధి లేదు. ఒక్కసారి మెత్తనెక్కింది, ఒకసారి పక్క నిరుగా పాతాళ పతనం కావచ్చు. నిన్న మహాత్ముడని మన్ననలు పొందిన మానవుడి నేను పాపాత్ముడని ప్రక్క బల్లెపు పోటు రుచి చూడవచ్చు. వెనకలు ముందు కావచ్చు, ఎక్కడైనా మాయవచ్చు. శీతల సంస్పర్శ సౌఖ్య సౌరభ సంభరిత సరస విరసల్ ప్రళయ హాలాహల జ్వాలాజనిత భీకర ఘోషణాత్మక విలసనమై వెలయవచ్చు. అందుకే ఓల్డ్ ఆర్డర్ చేంజెడ్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ అని టెనిసన్ అనే ఆంగ్ల కవి చెప్పారు. కనుక ఈ సూత్రం బాలని, బేలని, రామయని, రాయడని, రోగి అని, భోగి అని, రాగి అని, త్యాగి అని, దేవుడని, దయ్యమని భేదాలు వదిలి పిపీలికాది బ్రహ్మ పర్యంత సర్వ ప్రకృతి వలయానికి ఈ సూత్రం వర్తిస్తుంది. చిరునవ్వులో రతనాలు రాలు, తోటి మాటలో తేనె వెదజల్లు, కొనవ్రేలి మధురాస్వాదన పిపాసి, పసిబాల పాలుగారు పసిగందుతనము, ఇంటికి వంటికి వన్నె తెచ్చి శరదు చంద్రికను శిరస్సులు వంచి భావకి హృదయము ఫలక ప్రతిబింబ భాసితమై ఒప్పు నవయువతి యవ్వన కోమలత్వం. తన చుట్టూ తరిసి చూసి తన నుండి వెలికి ఉరికి నవరాగపు సాధనలు సామర్థ్య సముపార్జనలు బురిడి గల్లీల చేసి పొసగొట్టే యువకుటి పటిమా. జవసత్వాలుడిగి జరాభారం వంగి బంధుమిత్రులతో పాటు మాటలకు కృంగి కురిసించిన వృద్ధిని దీనత్వం. చలికాలే వసంత కుసుమ పరాగం, రోడ్డు పగులే రోహిణి ఎండలు, వర్షాకాల పర్జన్య గర్జనం, హేమంత శీతవాత పీడనం, శరచంక శశాంక శీత చంద్రిక అట్టహాసం, శిశిర శిరోజ మేనీ పాండుపత్ర కింకిణీ రవాలు కాల పరిమితాలు. గడువుతో గట్టెక్కి వెళ్లాల్సినవి, గిరక్కున కడిగిపోవాల్సినవి. ఇదే సృష్టి రహస్యం. అందులోనే పరబ్రహ్మతత్వం ఇమిడి ఉంది. చక్కగా చూసి చొక్కాని తిప్పుతోంది. కనుల విందువనొచ్చేటువంటి ప్రకృతి సౌందర్య విలసనాన్ని మానవుడు సంవత్సరాంతం వరకు మార్పు లేక చూడలేడు. ఒక్క అనుపాసంతో పక్వాన్నం భుజించలేడు. వీలు తప్పినా వెగటు పుట్టక మానదు. లక్ష్యం చెదరక వేడదు. నరుడు వివిధ రకాల వివిధ అవస్థానుభూతులలో వివిధ రసోత్పాదిత శృంగార రచితమైన ప్రకృతి వేదికపై వెలయుతుండే నవ మధుర సన్నివేశ వీక్షణాజనిత సౌఖ్య మధుర ధారల గ్రోలుచు నిరంతరానందాలతో మునుగుతున్నాడు, తలలోతు మునుగుతున్నాడు. కానీ ఇలాంటి మార్పులే సమసిన ప్రకృతి అయిన విసిగి వేసారి కడకట్టి కూలిపోవాల్సి వస్తూ ఉంటుంది. అందువల్లనే పాత పద్ధతులు మారి కొత్త పద్ధతులు వెలయిస్తున్నాయి. కన్ను తెరిచింది మొదలు మళ్ళా శాశ్వతంగా మూసేవరం ప్రతి ప్రాణి ప్రకృష్ట నిత్యానందాన్ని కాంక్షిస్తూ ఉంటారు. లభ్య సౌఖ్యాలను అందినంత వరకు జుర్రి
వీటి కోసము మళ్ళా విర్రిగా అర్రులు చాస్తూనే ఉంటుంది. వాటికి శైశవం చేసుకొనటానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాన్వేషణ చేస్తూనే ఉంటుంది. ఇది అతని మనోవృత్తి విశేషం. అందులకే కొత్తక వింత పాతొక రోత అనే జనవాక్యం. ఆహార నిద్రా భయాదులను శరీర పశు లక్షణాలతో మానవుడు ఏకీభవించిన వీటికన్నా విలోణమైన విచక్షణ సలక్షణ భాషా సాహిత్య నిర్మాణ దక్షతలతో మేటి అయి హృదయ భావాలలో మెలగిన వాడై ప్రాణికోటికి నాయకుడై పరిఢవిల్లాడు. భావవాహకాలైన భాషను కాలానుగుణ్యంగా తన మతానుగుణ్యంగా అభ్యుదయ లాభార్థి అయి మెరుగులు పెట్టాడు, నగిశీలు దిద్దాడు. ఇందు ఆంధ్రుడి పాత్ర తన భాషా సాహిత్యాన్ని పేర్కొంటూ జాతి మత కలహాలుగా కారణంగా కలిసి కూసినటువంటి మాతృభాష సంస్కృతం నుంచి పాయలై ప్రాకృత పైశాచికాలు ఉద్భిదశకు వచ్చాయి. శాలివాహన శకం ముగిసేదాకా చాళుక్య భూపతులు నాటి జానపద సాహిత్యాల్లో తన పలుకు సోయగాని కులుకు తెలుగువాణి రాణి గద్దెనెక్కించి పూజలు చేశారు. క్రమంగా తెలుగు శాసనాలకు ఎక్కడం కాక వాగను శాసనుడి చేత పంచమ వేదమైన భారతం ఆంధ్రీకరింప ప్రోత్సహించారు. నన్నయ రచన సరళ సంస్కృత పద సమాస సంధానంతో సాగింది. ఇది మాసశైలి కంకురార్పణమైంది. తర్వాత వీరశైవ వైష్ణవ విజృంభణతో దేశీ కవిత జాను తెలుగుకు ప్రాధాన్యమిచ్చి ప్రజల ఆచార వ్యవహార ప్రతిబింబితమై శబ్ద కాఠిన్య రహితమై సరళ మృదుల పద రంజితమై రాగతాళయుక్తమై పామరుల సైతం మరపించే పద కవిత్వానికి దారి తీసింది. ఇందులకు ఉదాహరణం ద్విపద కవిత, తిక్కనామాత్యుడి భావ కవిత. ఆ సోమయాజి దేశీయ పదాలకు విరివిగా ఉపయోగించటమే కాక ఇతిహాస కవితకు కథాకథన విధానానికి స్వస్తి చెప్పి పాత్ర పోషణ ప్రబంధ లక్షణాలకెక్కుడుగా తావసంగుతూ నాటక చర్యగా నడిపాడు. భారతాన్ని వర్ణనాత్మక కవితను సృష్టించాడు. శంభుదాసుడు, శ్రీనాథుడు ఈ దేశీయ కవితకు చేయూతనిచ్చినవాడే. కావ్యానువాదాలు మక్కీ ఫక్కీ వదిలి వర్ణనాది విషయాలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు ఇతని యుగపు కవులు. బమెరపోతన భాగవతం భక్తిరసభరితమైన భావనాతీతుడైన భగవంతుని ప్రత్యక్షింపచేసే పటిమా విశేషం కలిగింది. తర్వాత సాహిత్య లక్ష్మి ప్రభు సంహితమైంది. అనువాద కావ్యాలు పాండితే ప్రకర్షకు ఆట పట్టయ్యాయి. నిరుపహతి స్థలంబు రమణీయ ప్రియదూతిగా తెచ్చయిత్తు కప్పుర విడం ఆత్మకింపైన భోజనముయ్యల మంచ ముప్పు తప్పరై రసజ్ఞులోహ తెలియంగా పాఠకోత్తములు కలిగి నాటి కవులు శృంగారపు ఊహా ప్రపంచ సంచారం చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత ఆంధ్ర భోజుడు కృష్ణదేవరాయ సార్వభౌముడు సాహిత్య లక్ష్మిని సర్వాంగ సుందర భూషణాలంకృతం చేసి వేణువుళ్ళ కీర్తిపడించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని సామగానం చేశారు. నాడు ప్రబంధ సుందరి సర్వలక్షణ సమన్వితమై పెద్దన హస్తాల్లో పెంచబడి అష్టాదశ వర్ణనులు శబ్దాలంకార ప్రయోగం శృంగార పోషణ పాత్ర చిత్తన వైచిత్రి ప్రసిద్ధ ఇతిహాస సేకరణకు ప్రబంధ కవిత్వం ముఖ్య లక్షణాలై విలసిల్లాయి. నాయక రాజుల కింద పద సాహిత్య స్రవంతి రాగతాళయుక్తమై క్షేత్రయ్య త్యాగయ్య మధుర కంఠసీమల నుండి ప్రసవించింది. ఆ కాలంలో ఈ వివిధ విషయ బోధన పద్య రూపం కన్నా గద్య రూపాన్ని మెరుగని అన్వయ సౌరభ్యంలో ఇందులో హెచ్చుగా ఉందని గద్య రచనలు సాగటం ప్రారంభమయ్యాయి. అందులకు కలువ వీరరాజు, సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడి రచన ఉదాహరణలు. 19వ శతాబ్దపు ఆంధ్ర భాషా సాహిత్యాలపై ఆంగ్ల భాషా సాహిత్య మహిమ వ్యాపించింది.
సంఘంలో, మతంలో, సాహిత్యంలో, ఆచార వ్యవహారాలలో కూడా మార్పు వచ్చి ఆంగ్ల సాహిత్యం నుండి బహువిధ శాఖలు మన సాహిత్యంలో దిగుమతి చేయబడ్డాయి. వీరేశలింగం పంతులు గారు నవల, విమర్శనం, జీవిత చరిత్ర, ప్రహసనం, వ్యాసం, స్వీయ చరిత్ర మొదలైన శాఖలు, పానుగంటి ఉపన్యాస శాఖలను ప్రతిపాదించి ఉన్నారు. సులభ గద్యశైలి విధానంలో కందుకూరి ఎలాగో పద్యశైలు, తిరుపతి వెంకట కవులు ప్రశంసార్హులు. 20వ శతాబ్ద ప్రారంభంలో రొమాంటిక్ కవితా వ్యాపకానికి వచ్చి యువ కవులను ఆకర్షించి ప్రకృతి, కోయల, ప్రేయసుల ముఖ్య సామగ్రిగా భావి కవిత్వం పేరులోకి వచ్చి ఇది చాలా వరకు సబ్జెక్టివ్ పొయట్రీ. దీనికి రాయప్రోలు కవిత, సంఘ సంస్కరణ లక్ష్యాలతో విరదాడవాలి. మాత్రా, చందువు రోచన, జానపదీయ అభ్యుదయ హేతువైన నండూరి వారి ఎంకిపాటలు భావ కవిత్వానికి చెంది. ఇంతలో గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యవహార భాషావాదం ప్రబలమై నేటి వ్యవహార రచనకు దారి తీసి ఆంగ్ల సాహిత్య దృష్టితో సాహిత్య చారిత్రక వైజ్ఞానిక భాషా విమర్శనాలు సాగాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్ ఖండ సాహిత్యం మన దేశానికి దిగుమతి అయ్యింది. శ్రీశ్రీ గారి అతి వాస్తవిక వాదం ఇప్పటిదే. కథల్లో పెద్ద కథ, చిన్న కథ, కార్డు కథలు, నాటకంలో చెంపు నాటికలు, పద్య నాటికలు, గద్య నాటికలు, గేయ నాటికలు, రేడియో నాటికలు, ఏకాంకికలు, నవల్లో అనువాదాలు నేటి సాహిత్యంలో స్వస్వరూపంలో కాలానుగుణ్యంగా మారుస్తూ వీరుని బట్టి వేషాలు వేసి మనోగత కావ్యాలను తీర్చి విశ్వశ్రేయస్సును కూరుస్తూ వస్తోందని అర్థమవుతుంది. అనాది నుండి హిందూ జాతి చాతుర్వర్ణ్య సూత్రంపై వేద విహిత కర్మానురూపంగా తన సంస్కృతిని తీర్చిదిద్ది దానిని పూర్వరాజులు పోషించారు. ధర్మరక్షణ, జనాభ్యుదయమే వారి లక్ష్యాలై సత్కృత్యాలు నిర్వహిస్తూ జాతి కళ్యాణానికి దోహదం ఇస్తూ ఉండేవాళ్ళు. విదేశ దండయాత్రలకు, వారి బలవంత మతద్వేషపూరిత విషచర్యలకు సైతం ఎదురొడ్డి కరకురాలను కూడా నవనీతం చేసి పాములను సైతం పాలతో పెంచింది మన హిందూ జాతి. వివిధత్వంతో సమత్వం దర్శించగలిగింది. కానీ తరచుగా రాజకీయంగా, మతపూర్వకంగా సమర అట్టహాస భీషణాలు చెలరేగటం చేత మానవ జాతి విరళ శాంతి సమకూరలేకపోయింది. అయినా శాంతికాములైన హిందువులు శాంతి మార్గాన్ని వదల్లా, అహింసా సూత్రం వదల్లా. ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావంలో కొన్ని సనాతన వ్యవహారాలు అర్ధరహితమని రాజా రామ్మోహన్ రాయలు లాంటి సంఘ సంస్కర్తలు గుర్తించి సతీ సహగమనం, బాల్య వివాహం, కన్యాశుల్కం, కులమత విచక్షణ నడిచి హరిజన పునరుద్ధరణ, అస్పృశ్యత నివారణ, సర్వజన సౌభ్రాత్వం విదంతు వివాహాలు తమ అకుంఠిత కార్య దీక్షా పటిమతో చాలా వరకు ప్రచారం చేస్తున్నారు. ఇంకా నేటి హిందూ కోడ్ బిల్లు సమస్య, స్త్రీ పురుష సమాన హక్కులు, వాక్ స్వాతంత్రం, విడాకుల హక్కు, భూమ్యాదాయ పంపిణీ హక్కులు పరిష్కరింపబడుతున్నాయి. అంతేకాక పేద అధిక వర్గరహితమై ఏకైక వర్గ సభ్య సమాజ నిర్మాణ దృష్టిను వ్యాపిస్తుంది. కానీ నేడు కన్నెలగన్న మాతాపితృడు ఆర్థిక పీడనానికి లోలై, అంటే వరకట్నపు తుఫానుకు ఎదురొడ్డలేక ఉన్నారు. సంస్కర్తలు ఇది గుర్తించాలన్నారు. ప్రతి మనుషుడికి ఒక కొత్త మతం, ఒక మనిషికి ఒక గమ్యం. ప్రతివాడు తన మనోవృత్తి ప్రతిఫలించు దృష్టితో లోకాన్ని చూడటం సహజం. అతనికి లోకం ఆ రంగులోనే కనపడుతుంది కనుక రెండవ రంగు వాడు సహించలేడు. కటకటపడి పండ్లను పట కొరుకుతూ కూరకటం దొరుకుతుంది. కానీ రెండు రంగులలో అంతర్వాహిని అయిన సమానత్వం,
గుర్తించడమే మతం అంటే. ఆ ఏకత్వానికి ఏ పేరు పెట్టినా పెట్టుకో మన సంతృప్తి కోసం, కానీ సత్యాన్ని విస్మరించకూడదు. దానినే ద్వైతం అనుకో, అద్వైతం అను, విశిష్టాద్వైతం అని నీ ఇష్టం. కానీ ప్రాకృతిక ఆచార వ్యవహారాల ప్రకృత్యాతీతమైన లక్ష్యానికి ముడిపెట్టద్దు. అప్పుడే వీరశైవమని వీర వైష్ణవని మధ్య సిద్ధాంతమని భేదాలు పోతాయి. వాటిని నిత్యానంద లక్ష్యం చేరడానికి లక్షణాలు అనేకం ఉండొచ్చు. విలువను మరచటం చాలా అపరాధం. ఉట్టికెక్కలేనమ స్వర్గానికెక్కలేనట్లు ప్రతి ప్రాణిలో ఆత్మ ప్రతిబింబం కాంచలేని జనుడు సమానత్వాన్ని అనుభవించి అందులోని అనిర్వచనీయానుభూతిని అనుభవించటానికి ఎలా అర్హుడవుతాడు? అర్హుడైతే బౌద్ధమని, జైనమని, క్రైస్తవమని, మహమ్మదీయమతమని, హైందవమని భేదాలు ఒడిగి భావంగా వర్తించాలి కదా. మతం పేర అనేకమైన పెడమార్గాలు లాగచ్చు, కానీ మానవతల మమతలలో మెసగగల్గ మతం ఒక్కటే తప్ప మిగిలినవి అలాగే చెత్తలో పుట్టి పుబ్బలో పోవాల్సిందే. ఏనాటికానాడు ఈ సిద్ధాంతాల మీద ఆధారపడి మానవ మతం మార్పు పొందచ్చు. మోతాదులు మించక మాత్రం మెలగాల్సిన బాధ్యత ప్రాణిలోకపు వెన్నంటి ఉందనే నమ్మకం. నేడు వైజ్ఞానిక శకం అంటాను సైన్స్ పెట్టి ఏజ్ విజ్ఞానం వివిధ రూపాల్లో వెళ్లి విరిసిన ఈ కాలంలో తాత ఎక్కిన బండి మనబడి దృష్టిలో చీమ నడకగా గోచరించి తాత ఎక్కిన బండి అని మధురాంతకన్ రాజారాం గారు ఒక కథా సంకలనం సంతరించి బుద్ధప్రసాద్ గారు మండలి బుద్ధప్రసాద్ గారి గాంధీ క్షేత్రం అవనగడ్డలో దాని ద్వారా ప్రచురింపజేశారు. చాలా మంచి కథలు ఉంటాయి అందులో. అలవ పెట్టిన దీపం మినుగురు పొరుగైంది, అవ్వ పెట్టిన దీపం మినుగురు పొరుగు. మాత చెప్పిన మాట పుక్కిటి పురాణమైపోయి. నాడు భూమిపై నడచిన నరుడు నేడు నీటి మీద గమనంలో పయనిస్తున్నాడు. యుగాలను సంవత్సరాలుగా, సంవత్సరాలను రోజులుగా, రోజులు గంటలుగా, గంటలు నిమిషాలుగా, వాటిని సెకండుగా, వాటిని అనురూపాలుగా చేయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సూత్రంలో జీవన సౌకర్యాలు మొదలైన మారణ సన్నివేశాల వరకు అభ్యుదయం నడుస్తూనే ఉంది. వ్రాసే గ్రంథాల కన్నా ముద్రిత గ్రంథ సంచయం ఎక్కువ. సువిశాల వివ్వగల అంతరార్థముల వెతికి వెల్లతీస్తున్నారు. అణుశాస్త్ర శక్తిని ధారబోసి బాంబులను నిర్మించి మారణం హోమాన్ని చేస్తున్నారు. కానీ అమరావతి లింగేశ్వర తల మేకు మాత్రం పఠించదాలకున్నాడు. అభ్యుదయమని మార్పు తేవచ్చు, వెనక ముందులు కనుక ముందుకు వడిగా వెళ్ళవచ్చు, వరకచ్చు. కానీ కాళ్ళ కిందకు నీళ్లు వచ్చేంత వరకు ఏమరి ఉండరా. ఇల్లంటూ కొంత తర్వాత బావి తవ్వితే సుఖం లేదు కదా. మానవుడు పుట్టుకతో స్వతంత్ర అభిలాషి. తనకింత చీమ కుట్టినా సహించడు. కానీ కామక్రోధ మదమాత్సర్యాలతో కూడిన మాయా వాయువు పీలవగానే స్వార్థం స్ఫురించి పరపీడన పరాయణత్వం పెరిగిపోతుంది. ఈ జంఝామారుతంలో ఎదురొడ్డిన వాడే మహాత్ముడంటే. పూజనీయుడు. దేశ సేవకై మానవాళికై అసువులు వీడిన మహామహుల చాలా మందిని చూశాం. దేశ సేవ అని మానవాళిపై మారణ జ్వాలాలు విసిరే క్రూరులను కూడా హిట్లర్ లాంటి వాళ్ళని చూశాం. దేశ ప్రజలమని, సాటి సోదరులమని నమ్మి నలచిన పాలన కూడా చూశాం. దేశ ప్రజని అలాగే దేశ ప్రజలని పరదేశీయులు యజ్ఞ పశువులని పులికొల్పిన నియంతృత్వాన్ని, నాజీ నియంతృత్వాన్ని చూశాం. నాటి రాజపాలనలు అడుగంటాయి, నాటి నియంతృత్వాలు బీటలు వాసాయి.
కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రాలు దేశంగా అంతర్దేశీయంగా మారింది. నేటి మానవుడు దేశ పౌరులని తృప్తి పొందటమే కాదు, ప్రపంచ నవసంఘ సభ్యుడని ఆలోచిస్తున్నాడు, తలుస్తున్నాడు, భావిస్తున్నాడు, ముద్ర విపడుతున్నాడు. ప్రపంచ సభ్యతకు, ప్రపంచ సహకార జీవనానికి కృషి చేస్తున్నాడు. శాంతి యుద్ధాలకు వైరుధ్యం ఏర్పడిన రోజులివి. దేశీయతకు అంతర్దేశీయ భేదం ఏర్పడిన కాలమిది. హింసలకు కుస్తీ పోటులు పడిన సమయమిది. శాంతి సముపార్జనకు కంకణాలు కట్టిన దేశాలు ఒకవైపు, కబళ గ్రహణానికి కాచి ఉన్న దేశాలు ఒకవైపు. మహాభారత సైన్యాల మాదిరి నిలిచిన క్షణం ఇది. ఒకవైపు నుండి అర్జున విషాదయోగం హృదయ కుహరాల్లో మారు పలుకుతూనే ఉంది. ఇంకా నేటి మానవుడు నడిచిన త్రోవ నడవడు, తొక్కిన నేల తొక్కడు. క్షణానికి ఏ నెల ఉంటే స్థలం మారుస్తారు, తలపు ఆలోచన మారుస్తారు. రాజసం హెచ్చిపోయింది, తామసం పెరిగిపోయింది. సాత్వికం జీర్ణించింది, కానీ మరొక పక్క విజృంభించింది. వైరుధ్యం ప్రకృతికి మూలకందం. అలాగే ప్రకృతిలో పుట్టి పెరిగే జీవి నిర్జీవ తంతతుల అవస్థలు ప్రకృతి అధీనాలై జరిగాయి, పాతవి అయి జరుగుతున్నాయి. అనే భవవైద్యములైన క్షణానికి నూతనానుభవాకాంక్షావృతాలై మార్పు చెందుతున్నాయి. అత్తగారింటికి కొత్త అల్లుడొస్తే ముత్తటగా ఉండేది 3 నాళ్ళు అని ఈ విధంగా ప్రతి విషయము ఆస్వాదించబడక పూర్వమే దాని విలువ హెచ్చుతోంది. శకుంతల అనాఘ్రాతం పుష్పం కిసలయ మరూణం కలరుహై అనావిద్ధం రత్నం మధునవమాస్వాదితం రసం అని కాబట్టి చెప్పింది. కాబట్టి ఏ దుష్యంతుడు అఖండం పుణ్యానాం ఫలం అని భావించి సఖాని భోక్తారం కమిగ సముపస్థాపస్థాపస్యది విధి అని తహతహలాడారు. అనుభవించిన కాని దాని పాతబడి వెగటి ఎప్పుడు పుడుతుంది, నీరసమై ఎప్పుడు గోచరిస్తుంది. అప్పుడు మళ్ళా సారసం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్న ఫలితాలే కొత్త విషయాలు. అవి సత్ఫలితాల దుష్ఫలితాల అనే ప్రశ్న కాలానికి వదలాలి, మన చేతిలో లేదు కనుక. ఎందుకంటే అది మానవ ప్రకృత్య అధీనాలు, మానవుడి యొక్క ప్రకృతికి అధీనం కనుక. క్రాంతదర్శులైన యోగ పుంగవులేమో కానీ సామాన్య మానవుడు మాత్రమే కాలచక్ర పరిభ్రమణకి లోబడి సమయానుకూల పరిస్థితి పరిష్వంగలోలుడై మెత్తకెక్కుతూ లోయలో పడుతూ జీవిత యాత్ర సాగించాల్సిందే. ఈ కార్యకలాపానికంతా అంతం లేదు, అవధి ప్రళయకాలమే. అంతవరకు పాత పద్ధతులు మారి కొత్త పద్ధతులకు దారి ఇస్తూనే ఉంటుంది. ప్రకృతీనాం స్వావవస్త్యభ్య విస్పజామి పునః భూతగ్రామమిమం కృత్నాం అవశం ప్రకృతేర్వశాత్ అన్న. 47వ వ్యాసం పేర్లు అనుబంధాలు. పిల్లలకు పేర్లు పెట్టడం తల్లిదండ్రులకు ఎంతో వేడుక, అది వారి బాధ్యత. నామకరణ ఉత్సవం చేయడం మన సంస్కృతిలో ఒక సంస్కారం. పేరు పెట్టడం ఒక పిలుపుకే కాదు, ఒక అనుభవాన్ని సంకేతించుకోవడానికి, ఒక సంస్కృతిని నెమరేసుకోవడానికి, ఒక అభిరుచిని వ్యక్తం చేయటానికి, ఒక అనుబంధాన్ని అక్షరబద్ధం చేయటానికి. లోకంలో పేరు పెట్టేటప్పుడు మొదట తల్లిదండ్రుల ఇష్టమే రాజ్యం చేస్తుంది. ఆ తర్వాత సృష్టికర్తలుగా వారికి దక్కే గొప్ప అవకాశం అది. వారి పెట్టిన పేరును వారే ఖరారు చేసి లోక వ్యవహారంగా తిరుగు లేకుండా చేస్తారు. పేరు పెట్టించుకునే బిడ్డలకు నామకరణోత్సవం రోజున వాళ్ళకేం తెలియదు కదా. బడిలో పేర్లు నమోదవుతున్నప్పుడు దాని బరువు బాధ్యతలు తెలియవు వాళ్ళకి. అలాగే అంతా తెలిసి తన పేరు తనకిస్తున్న అనుభవాన్ని గురించి, లోకం తన పేరుతో తనతో పెట్టుకుంటున్న సంబంధాల గురించి, తన పేరు తన జీవితంలో వేస్తున్న నీడలను గురించి,
వీస్తున్న గాలుల గురించి, వెలయిస్తున్న వెలుగుల గురించి ఆలోచించుకొని అవసరం వస్తే మార్చుకుంటారు కొందరు. సామాన్యంగా ఇలా మార్చుకోవడం కళాకారుల్లో కనపడుతుంది. కవులు, నటులు, నటీమణులు తమ అభిరుచికి అనుగుణమైన పేర్లను, బిరుదాలను, ముద్దు పేర్లను, శుద్ధు పేర్లను పెట్టుకొని ప్రచారంలోకి తెస్తారు. పాత పేర్లు బ్రాకెట్లలోకి ఎక్కుతాయి, అసలు పేర్లు కొత్త పేర్లుగా చలామణి అవుతాయి. లోక వృత్త అనుకరణమే సాహిత్య లోకంలో కూడా ఉంటుంది. అలాగే పేర్లు పెట్టడంలో పసిపాపల వంటివి రచనలు, ప్రక్రియలు. వాటికి రచయితలే ముందు పేర్లు పెడతారు. ఒక్కొక్కసారి లోకంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పేర్లు దొరకనప్పుడు నామకరణ ఉత్సవాన్ని ఏళ్ల తరబడి వాయిదా కూడా వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పెద్దల చేత పెట్టించుకుంటారు. సాహితీ లోకంలో కూడా ఇటువంటి ఆచారం ఉంది. కొంతమంది రచయితలు కొత్త ప్రయోగాలు చేస్తారు, కానీ వాటికి వారుగా పేర్లు పెట్టరు. ఆ పని సహృదయులకు, విమర్శకులకు వదిలిపెడతారు. వారు పెట్టిన పేరే చివరకు చిరంజీవిగా నిలిచిపోతుంది. ఒక్కొక్కసారి జనముద్దు బిడ్డలకి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు కంటే జనులు పెట్టి పిలిచే పేర్లకే ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది. పెట్టే పేర్లు అనేకం ఉండొచ్చు. ఎవరు పిలిచే పేరు వారికి బంగారము కావచ్చు. పేర్ల పిలుపులను గురించి పిలిచే వాళ్లలో వాదాపవాదాలు కూడా చెలరేగవచ్చు. అయినా ప్రతి పిలుపులో ఒక తీపి అనుభవము గుర్తు ఉంటుంది అంటలో అనుమానం లేదు. అయితే అధిక సంఖ్యాకులకు కలిగే అటువంటి అనుభవం చివరకు మిగిలే పిలుపుగా స్థిరపడిపోతుంది. సామాన్యంగా సాహిత్య రచనలన్నీ జన ముద్దుబిడ్డలే. వాటికి పేర్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకు ఉన్నదని అందరూ అంగీకరించినా తమకు తోచిన పేర్లతో పిలిచే జన్మ హక్కు మాకు ఉందని సాహితీ లోకం భావిస్తాం. లోకో భిన్న రుచి అయినప్పటికీ భిన్న అభిరుచులకు అనుగుణంగా సాహితీ ప్రక్రియలకు, ప్రయోగాలకు పేర్లు పెట్టి పిలుస్తారు. సాహితీ పేరు ఒక్కొక్కసారి వేరు వేరు పేర్లతో పిలిచే వర్గాల మధ్య వాదోపవాదాలు కూడా సాగుతూ ఉంటాయి. చివరకు ఒక పేరుకు ప్రాచుర్యం రావచ్చు, అది వ్యవహారంలో స్థిరపడిపోవచ్చు. లోక వ్యవహారానికి సాహితీ లోక మర్యాదకు ఉండే ముఖ్యమైన తేడా ఏమిటంటే పేరు పెట్టడంలో తల్లిదండ్రుల కంటే మాకే ఎక్కువ హక్కు ఉందని సహృదయులు భావించటం సాహితీ లోక విశేషం. లోకంలో తల్లిదండ్రులు పెట్టిన పేర్లను పిల్లలు సొంతంగా మార్చుకునే అవకాశం ఉంది, కానీ సాహిత్య లోకంలో పిల్లల స్థానంలో ఉండే రచనలు తమంత తామే ఏం మాట్లాడవు కదా. జననీ జనకులకు, జన సమూహానికి ఆ సమస్యను వదిలి తాము నిర్లిప్తంగా ఉండిపోతాయి. ఎందువల్లంటే లోకంలో పేరు పెట్టడం, పిలిపించుకోనని వాళ్ళ కోసమే. సాహిత్య లోకంలో పిలిచే వారి కోసం మనం ఈ మర్యాదను తెలుసో తెలియకో గౌరవిస్తూ ఉంటాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఉదాహరణకు ఒక కవి తన తల్లిదండ్రులకు తనకు పెట్టిన పేరును మార్చుకొని ఒక కలం పేరుతో సాహిత్య లోకంలో పేరు పొందాలి. లోక వ్యవహారంలో కలం పేరు గౌరవం ఉండదు. సాహిత్య లోకంలో అసలు పేరు అస్తిత్వం ఉండదు. కలం పేరుకే వ్యవహారం ఉంటుంది. కలం పేరును గుర్తించిన సాహితీ లోకం ఆ కవి తన రచనలు కానీ ప్రక్రియలు కానీ పెట్టిన పేర్లను కూడా అలాగే గుర్తించి పిలవాలనే పట్టింపు ఎక్కడా లేదు. కవి పేరు కవి కోసం, ప్రక్రియ పేరు ప్రజల కోసం. ఈ లోక మర్యాద కంటే సాహిత్య మర్యాద ఇందులో ప్రత్యేకం. సాహితీ లోకంలో ఒక పేరు పెడుతున్నప్పుడు దాని వెనుక 6 రకాల అనుబంధాలు గల అనుభూతి అభివ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. ఆ 6 రకాల అనుబంధాలు అనుభవించగలిగిన పేరు సాహిత్యంలో స్థిరపడు. ఏ పేరుకైనా సాహిత్యంలో ప్రక్రియాపరంగా, రూపపరంగా, వస్తుపరంగా, దార్శనిక పరంగా, సిద్ధాంతపరంగా, అభివ్యక్తిపరంగా, శిల్పపరంగా సామాజికులు పొందే అనుభూతి ప్రమాణంగా ప్రధానంగా ఆ పేరు నిలుస్తుంది. వీటినే అనుబంధ షట్కం అన్నారు.
ఆ 6 సమగ్రంగా సమకూరే సాహిత్య పరిభాషిక పదం కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. 6 అమరితే అది అక్షయంగా ఉంటుంది. లేదా ఎన్ని ఎక్కువ అనుబంధాలు కుదిరితే అంత ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి. ఈ అంశాన్ని అనుశీలించడానికి వచన కవిత అనే పదాన్ని తీసుకుంది. వచన కవిత అనే పిలుపుతో పాటు నేటి సాహిత్య లోకంలో వచన కవిత్వం, వచన పద్యం, ఫ్రీ వర్స్, ముక్త ఛందం, స్వచ్ఛంద కవిత్వం, వచన గేయం, వచన గీతం మొదలైన పేర్లు వినబడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ వచన కవిత, వచన పద్యం అనే పేర్లకున్న ప్రాచుర్యం ఇవాళ కనబట్టాల. ఈ 2 పారిభాషిక పదాలు అనుబంధ షట్కాన్ని అన్ని విధాలా సంపాదించుకున్నాయని చెప్పను కూడా చెప్పలేదు. కానీ మిగిలిన వాటికంటే ఇవి ఎక్కువ సంఖ్యలో అనుబంధాలను సాధించి సానుభూతిని లోకానికి అందిస్తున్నాయని గట్టిగానే చెప్పచ్చు. కవిత్వం, కవిత అనే పదాలు దాదాపు ఒకే అర్థంలో వాడుతుంటారు. అనా పఠితకు కలిగించే అనుబంధ షట్కంతో కూడిన అనుభవ చిత్రాలలో తేడా. ఇంగ్లీషులోని వెర్స్ అనే పదానికి సమానార్థంగా చాలామంది కవిత అనే అలవాటు ఉంది. కొంతమంది పద్యం అనే వ్యవహారం కూడా అంటారు. పొయిట్రీ అనే అర్థంలో కవిత్వం అనే పదాన్ని ప్రయోగించే పరిపాటి ఉంది. లోక వ్యవహారంలో కవిత్వం అనే పదం గుణాన్ని వ్యక్తం చేసినంతగా రూపాన్ని సూచించదు. కవిత అనే పదం ఎక్కువగా రూపానుభూతిని కలిగిస్తుంది. వచన కవిత్వం, వచన కవిత అన్నప్పుడు ఆ తేడా బాగా తెలుసు. వచన కవిత అనే పదంలో కవిత ఎంత గుణవాచియో అంత రూపవాచి కూడా, అంటే రూపాన్ని బట్టి వచనంలో ఉంటుందని. కవితా సంపుటి అంటే ఖండకావ్య సంపుటి అనే అర్థంలోనే వాడుక ఎక్కువగా ఉంది. వచన కవిత అంటే వచన కవిత్వంలో వ్రాసిన ఖండకావ్యం అని తెలుసుకోవడం సులభం. కవిత అంటే ముక్తకం అనే భావరూఢి తెలుగులో ఒక సంగీతం దానికన్నా. ఈ అనుభవాన్ని చెప్పే మాటగా కొందరు పద్యం అనే పదాన్ని వాడు. ఆశు కవిత, ఆశు పద్యం లాగానే వచన కవిత, వచన పద్యం అనే పదాలు ఉపయోగిస్తారు. అంటే ముక్తక లక్షణంతో ఖండకావ్య స్వరూపంతో తేడాలు లేదా ఆ రెండింటికి మిశ్ర రూపంలో కానీ ఉన్న వచన కవిత్వం అన్నమాట. వచన పద్యం, వచన గేయం, వచన గీతం అనే పారభాషిక పదాలలో పద్యం లాగానే గేయం, గీతం అనేవి రూప స్వరూప స్వభావాల సూచకాలు. వేమన పద్యం అన్నప్పుడు పద్యం, భావగీతం అన్నప్పుడు గీతం, ప్రబోధ గేయం అన్నప్పుడు గేయం. మళ్ళా ఒకసారి, వేమన పద్యం అన్నప్పుడు పద్యం, భావగీతం అన్నప్పుడు గీతం, ప్రబోధ గేయం అన్నప్పుడు గేయం. ప్రక్రియాపరమైన పారిభాషిక పదాలుగా ఛందో విశేష సూచికాలు కూడా పనిచేయటం గమనించాలి. వచన శబ్దమే ఛందో విశేషాలు నిర్దేశించిందైతే పద్యం, గేయం, గీతం అనే పదాలు కూడా ఛందో నిర్దేశకాలుగా గ్రహించడానికి వీలు. అలా గ్రహిస్తే అర్థ వైరుధ్యం కూడా ఏర్పడు. అలాగని ఆ పదబంధాలు నిరర్ధకాలని చెప్పలేదు, కానీ చర్చనీయాంశాలే అవుతూ ఉంటాయి. ఒక్క వచన పద్యం అనే పారిభాషిక పదం మీదనే జరిగిన చర్చ ఒక గ్రంథం అయ్యింది. వచన పద్యం లక్షణ చర్చ కోవెల సంపత్ కుమారాచార్య గారు, చేకూరు రామారావు. వచన కవిత ఏకవచనంతో కవిత్వపరంగా, రూపపరంగా అర్థం చెప్పుకునే వీరున్నా బహుపదంగా, బహువచనంలో అంటే వచన కవితలు అన్నప్పుడు వచన కవిత్వంలో వెలువడిన ఖండకావ్యాల కింద లెక్కేసుకో. ఈ సామ్యంతో పద్య కవితలన్నా, గేయ కవితలన్నా, వచన కవితల్లాంటి అనుబంధాన్ని ప్రక్రియాపరంగా నేను అందిస్తున్నారు. ఖండకావ్య ప్రక్రియలో రాసిన వచన కవిత్వాన్ని వచన కవిత అనవచ్చు. వచన కవిత్వం ఆధునిక కవిత్వ వాహికగా ప్రాచుర్యం చెందిన తరువాత ముందుకు దానిలో వివిధ ప్రక్రియలు నిర్మించాలి ఉద్యమం సాగించారు. ఈ ఉద్యమం శ్రీస్థా నారాయణ బాబు, శ్రీశ్రీ మొదలైన వాడు
తిలక్ లాంటి వాడు నడచిన బాట కాదు. కుందుర్తి వచన కవిత్వంలో కావ్య నాటక శ్రవ్య దృశ్యాలను నవలా కథానికలను ప్రోత్సహించాడు. కొన్ని తానే ప్రయోగించాడు కూడా. వీటిని వచన కవిత నవల, వచన కవిత కథానిక అనగలం. ఇందులో కవిత అంటే ఖండకావ్యం అని అర్థంగా, కవిత్వం అనర్థం. అంటే వచన కవిత్వ కావ్యం, వచన కవిత్వ నాటకం అంటే శాస్త్రోక్తంగా ఉంటుందన్నమాట. వచన కవిత్వంలో పద్యం, గేయం, గీతంతో పాటు మినీ కవిత, మ్యాక్సీ కవిత, దీర్ఘ కవిత, కావ్యం, మహాకావ్యం, ఇతిహాసం మొదలైన ప్రక్రియలు పరంపరగా వస్తుపరంగా ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక కవిత కావ్యాలు వచ్చాయి. సిద్ధాంతపరంగా ఆధునిక కవిత్వ ఉద్యమాలన్నీ చోటు చేసుకున్నాయి. అభివ్యక్తి పరంగా, శిల్పపరంగా బహుముఖ ప్రజ్ఞను ప్రకటించింది వచన కవిత. సాహిత్య లోకంలో పేర్లని ప్రజల తీర్పులకు ప్రతిబింబాలు. ఉదయం దినపత్రికలో 26/1/1994 ఆదివారం నాడు ఆచార్య జీవి గారు రాసిన వ్యాసం ఇది. అలాగే ఇందాకటి తెలుగు విద్యార్థి తెలుగు సారస్వత సంచిక నిజాం కళాశాలలో 1955లో రాసిన వ్యాసగట్ట తొలి వ్యాసం, వీంది మొదటి వ్యాసం ఇందాకటి. ఇవాళ చివరి వ్యాసం 48. పాలు, పెరుగు, వెన్న. విమర్శకుడుగా, పరిశోధకుడు కాని ఒక కావ్యాన్ని చదివిన సహృదయుడుగా కావ్యానందాన్ని అనుభవించిన, దాని సారరూపమైన సాహిత్య దర్శనాన్ని అనుశీలించటానికి పూనుకుంటారు. ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ లిటరేచర్ అనే అంశాన్ని తెలుగులో సాహిత్య సిద్ధాంతం అని కానీ, సాహిత్య దర్శనం అని కానీ మనం పిలుచుకోవచ్చు. కావ్యంతో అనుభవించదగిన రసం, ఆలోచించదగింది తత్వం. మళ్ళా కావ్యంలో అనుభవించదగింది రసం, ఆలోచింపదగింది తత్వం. ఆ తత్వం సాహిత్య దర్శనం అని పరమార్థం. లోకంలో సామాన్యంగా 5 రకాల కావ్యాలు ఉంటాయి. 1 కవితా స్పర్శ లేనివి, 2 చమత్కారం కలిగినవి, 3 మధురంగా రుచించేవి, 4 సామాజిక స్పృహ కలిగినవి, 5 సాహిత్య దర్శనాన్ని అందించేవి. ఈ 5 రకాల కావ్యాలను చదివేటప్పుడు సహృదయుడు పొందే అనుభవంలో తప్పకుండా తేడా కనిపిస్తుంది. కవితా స్పర్శ లేని కావ్యాలను చదువుతుంటే పఠితకు ఆసక్తి కలుగకపోక అసహ్యం కూడా కలుగుతుంది. అలాగే కవితలో సౌందర్య సృష్టి చెయ్యాలి. ఆ సౌందర్యమే ఆసక్తిని, ఆస్వాదనను కలిగించే శక్తి కలిగిస్తుంది. ఆ శక్తి లేని కవిత పఠితల ఆదర పాత్రం కాలేదు. అందువల్ల అవి అకవిత అనిపించుకోడు. ఇక 2వ రకం కవిత దీనికంటే కొంత మేలు. మాటల గారడీ వల్ల కానీ, ఉక్తి వక్రత వల్ల కానీ, శబ్దాలంకార వల్ల కానీ, శాస్త్ర చమత్కారం వల్ల కానీ, హాస్యోక్తి వల్ల కానీ, అధిక్షేప స్ఫూర్తి వల్ల కానీ ఇందులో కవి చమత్కృతి కల్పిస్తా. దానివల్ల పఠిత చక్కెరి గింతలో పెట్టినట్టుగా శకితుడు కావచ్చు, కానీ హృదయం కరిగినట్టు ఆనందించలేదు. అటువంటి కవిత్వం వల్ల ఆహ్లాదం కలుగుతుంది, కానీ ఆనందం కలగదు. అందువల్ల సహృదయులు ఆ కవిత్వాన్ని విలాస వస్తువుగా పరిగణిస్తారు. ఆత్మీయతను అందులో పొందలేడు. 3వ రకం అంతకంటే ముచ్చటైంది. అది ముద్దుగా రచన రామణీయకత్వంతో, భావ విన్యాసంతో పఠితలను మోహింప చేస్తారు. ఈ కవిత మధురంగా ఉన్న రచయితకు ఒక సాహిత్య దర్శనం ఉన్న స్ఫూర్తిని కలిగించదు. తేనెలా రుచులు అందించడమే తప్ప తెలివిని ముడిపించలేదు. కనుక సుకుమార హృదయులకు ఈ కవిత సుఖాన్నిచ్చి లాలిస్తుందంటే పాట విన్న పావలా పఠిత పరవశిస్తాడు అందులో.
కవి సమాజంలోని సుఖదుఖాల్లో కవితను ముంచి కమనీయ ఉపదేశాన్ని పఠిత హృదయానికి సూటిగా అందించే స్వభావం కలిగింది సామాజిక స్పృహ కలిగిన కావ్యం. పై 3 రకాల కవితల్లో సమాజాన్ని వదిలి సామికరణీయులు చేస్తారని కాదు, కానీ 4వ రకంలో కవి సమాజం వల్ల తాను పొందే అనుభూతిని, ఒక నీతిని నిరూపించటానికి ఒక వాహిక వెహికల్గా వాడుకుంటారు. ఉదాహరణకు వేమన పద్యాలు తీసుకో. అనగననగరాగ మతిశయిల్లుతునుడు తినగ వేము తీయనవును సాధనమున పరుడు సమకూరు జరలోన విశ్వదాభిరామ వినుల వేమ. ఈ కవితలో జీవిత సత్యం చిత్త ఆకర్షణీయంగా చెప్పబడింది. సత్యాన్ని సూటిగా చెప్పినా సుందరంగా ఆవిష్కరించే పద్ధతి ఇందులో. ఆ సౌందర్యం అలంకృతి వల్ల ఏర్పడింది. సామాజికానుభూతి వెనక నైతిక దృక్పథం కల కవి చెప్పిన కవిత ఇలానే ఉంది. సామాజిక స్పృహలో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక, రాజకీయ, సాంఘిక, శాస్త్ర, మార్మిక దృక్పథాలు 8 ఉంటాయి. ఆయా దృక్పథాలతో సమాజాన్ని సమీక్షిస్తూ తాను అనుభవించిన అనుభూతుల ఆనందంగా ఆవిష్కరించే విధానాన్ని ఈ పద్ధతిలో చూడవచ్చు. ఈ పద్ధతిలో సూటిగా సందేశం సామాజికుడికి అందే వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. అలాగే కవి పొందిన అనుభూతి జీవితానికి పనికి వచ్చే చిట్కాలాగా పనిచేస్తుంది. అందువల్ల ఈ కవితకు సూక్తి గౌరవం లభించడం సామాన్యం. ఆధునిక కవుల అభివ్యక్తికి ఇది అమితంగా ఆధారపాత్రమవుతోంది. సాహిత్య దర్శనాన్ని కలిగించే కవిత అన్నిటికంటే ఉత్తమమైంది. అభిజ్ఞత చేత అది ఆదరింపబడు. కవితల దృక్పథాన్ని సామాజిక స్పృహతో చెప్పబడ్డటువంటి ఏ దృక్పథమైనా సరే సాహిత్య దర్శనంగా మార్చి రమణీయంగా, వ్యంగ్యంగా, వ్యంగ్య సుందరంగా కవితలో ఆవిష్కరిస్తాడు. ఈ కవితలో తత్వాన్ని అనుభూతిగా మార్చే శక్తి ఈ కవితకు ముఖ్యం. వాచ్యంగా, సూటిగా చెప్పడం దీనికి వ్యతిరేకం. అందువల్ల కవితను కళాఖండంగా తీర్చిదిద్దే యత్నం దీనిలో కనబడుతుంది. కవి ప్రతిభకి ఇది పతాకగా నిలుస్తుంది. మధురమైన కవిత పాల లాంటిది. జీవితానుభూతి అనే అగ్నిలో ఆ పాలను వేడి చెయ్యాలి. పాల పొంగు భవ్య కవితావేశం వంటిది. పొంగే పాలు చూసేవాడికి ఉత్సాహం కలిగించినట్టు పొంగే కవిత పఠితక ఆవేశాన్ని కలిగిస్తుంది. ఆ పొంగు చల్లార్చిన తర్వాత కవి తన దృక్పథమనే తోడు వేస్తారు. అంటే మజ్జిగ, పెరుగు కలుపుతారు. పెరుగుగా తేరుకుంటాయి. ఆ పెరుగులో మజ్జిగగా మారిన పాలు ఉన్నాయి. చిలికితే పైకి తేలే వెన్న కూడా ఇమిడి ఉంటుంది. వెన్న కవితలో రంగరించిన తత్వం. ఆ వెన్నే కవితలో రంగరించిన తత్వం. అందువల్లనే కవిత్వ నవనీతం అంటే సాహిత్య దర్శనం. మళ్ళా ఒక్కసారి వెనక్కొందాం. మధురమైన కవిత పాల వంటి. జీవిత అనుభూతి అనే అగ్నిలో ఆ పాలను వేడి చెయ్యాలి. పాల పొంగు భవ్య కవితా వేషం వంటి. పొంగే పాలు చూసేవాడికి ఉత్సాహం కలిగించినట్టు పొంగే కవిత పఠితకు ఆవేశాన్ని కలిగిస్తుంది. అలాగే ఆ పొంగు చల్లారిన తరువాత కవి దానికి తన దృక్పథం అనేటువంటి తోడు వేయాలి. అప్పుడు పాలు అది పెరుగుగా తేరుకుంటుంది. ఆ పెరుగులో చిలికి మజ్జిగగా మారితే అందులో కూడా పాలున్నట్టే లెక్క. చిలికితే పైకి తేలే వెన్న కూడా అందులో ఉంటుంది. వెన్న కవితలో రంగరించిన తత్వం. అందువల్లనే కవిత్వ నవనీతం అంటే సాహిత్య దర్శనమని భావింపబడుతుంది. వేడి పాలలో నుండి వెన్న తీయటమే కావ్యంలో సాహిత్య దర్శనాన్ని సమీక్షించడం. కవితను అందంగా చెప్పడం వేరు,
ఆలోచనామృతంగా అందించటం వేరు. అయితే ఆలోచనామృతంలో అందం కూడా ఒక భాగం. అందాన్ని ఆరాధిస్తే పఠితకు రసికత్వం కలుగుతుంది. ఆలోచనామృతాన్ని సేవిస్తే వ్యక్తిత్వం పెరుగుతుంది. పఠితకు రక్తితో వ్యక్తిత్వాన్ని కూడా కలిగించేదే ఉత్తమ కవిత. వ్యక్తిత్వాన్ని కలిగించే కవితకు మొదట వ్యక్తిత్వం ఉండాలి. చదివేవాడు కవితకు ఉండాలి. వ్యక్తిత్వానికి స్వయం ప్రకాశన శక్తి, ప్రేరక శక్తి అనే రెండు శక్తులు ఉంటాయి. కవితలోని స్వయం ప్రకాశక శక్తి కవిదే. కవితాశక్తి దర్శన సామర్థ్యం వల్ల కలుగుతుంది. దర్శనం అనుభవ సాంద్రత నుండి సముద్భవిస్తుంది. జీవిత అనుభవం చింతనామయమైనప్పుడు సాంద్రత పెరుగుతుంది. ఆలోచనగా ఆలోచించగా వాస్తవానికి వాస్తవంగా చెబితే, వాస్తవాన్ని నిజాన్ని నిజంగా చెబితే కవితకు అస్తిత్వం ఉండదు. వాస్తవాన్ని కవి భావనామయం చేయాలి, ఆలోచించేట్లుగా. సహృదయంతో భావనామయమైన జీవితానుభవ స్ఫూర్తి కలిగించాలి. సాహిత్యంలో అనుభవం ఎప్పుడు అలౌకికమే. వాస్తవంలోని సుఖదుఖ స్పర్శ సాహిత్యంలో ఆనంద స్పర్శతో అమృతమవుతుంది. జీవితానుభవాలకన్నింటికీ అన్వయం దొరకడం అసాధ్యం. అనుభవాలన్నీ ప్రతి వ్యక్తి అనుభవిస్తాడన్నది అనూహ్యం. అనుభూత జీవితానుభవాలు మేల్కొన్న జీవ సంస్కార, అననుభూత జీవిత అనుభవాలు కవితలో అలౌకికంగా అనువదింపబడి అనుభవ సత్యాలు. అలాగే అనుభూత జీవితానుభూతులు కవితలో ఆస్వాదింపబడుతున్నప్పుడు అభినవ రుచులను పఠితలకు అందచేస్తాడు. కొత్త రుచి. అననుభూత జీవితానుభూతులు ఆస్వాదింపబడుతున్న అవ్యక్త మాధురీ రుచులను అందచేస్తాయి. అభినవ రుచుల్లో, అవ్యక్త మాధురీ రుచుల్లో పఠిత కవి స్వీయ వ్యక్తిత్వంతో దర్శించి, విమర్శించి, ఆవిష్కరించిన సాహిత్య దర్శనాన్ని సమీక్షింపగలుగుతారు. తన దర్శనం తనకుండగా కవి దర్శనంతో సంవదించి తన్మయుడవుతారు. వ్యక్తి విశ్వజనీయతను అందుకునే వివేక మార్గం కవితగా రాణిస్తుంది. భౌతికమైన వ్యక్తి భావనామయంగా మారి బ్రహ్మాండాన్ని వ్యాపించే ప్రక్రియను అలవరుచుకుంటాడు. కవిత అనే వాహిక ద్వారా సహృదయ అనుభూతి తరంగిలిగా ప్రవహించే తత్వమనే సముద్రంలో సహృదయుడు లీనమైపోతాడు. అనుభూతి అక్షర శిల్పంగా మార్చేవాడు కవి. అనుభూతిని అక్షర శిల్పంగా మార్చేవాడు కవి. అక్షర శిల్పంలోని అద్వైత తత్వంగా మిగిలేవాడు సహృదయుడు, మనబోటివాడు. అంటే కవితలోని కవి దర్శనాన్ని సౌందర్యంగా ఆవిష్కరిస్తున్నాడు సహృదయుడు. సౌందర్యాన్ని దర్శనంగా ఆస్వాదిస్తాడన్నప్పుడు. విమర్శకుడు సౌందర్యాన్ని, దర్శనాన్ని వివేచించి అనుశీలిస్తాడు. దర్శనానికి దృక్పథానికి తేడాను. దర్శనం మానవుడి శీలం లాంటిది, దృక్పథం గుణం లాంటిది. శీలం సార్వకాలిక మన్నికాలాలకు గుణం సాపేక్షం. ఇవాడు ఉండొచ్చు, రేపు. దేశకాల పాత్రలను అనుసరించి తనదైన చూపుతో లోకాన్ని సమీక్షించేది దృక్పథం. కవి దృక్పథానికి తాత్విక వ్యక్తిత్వాన్ని కల్పించేది దర్శనం. దృక్పథం కవితను ఒక మార్గంలో నడుపుతుంది. దర్శనం కవితకు నడిపించే శక్తిని కలిగిస్తుంది. దృక్పథం కవికి, కవితకు వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తే, దర్శనం సత్వశక్తిని ప్రసాదిస్తుంది. దృక్పథం కలకాలం నిలవకపోవచ్చు, విశ్వజనీతనతను భజించకపోవచ్చు. కానీ దర్శనం కాలాతీత వ్యక్తిలా భాషిస్తుంది. దృక్పథం ఆదరణ ప్రవృత్తిని కలిగిస్తే, దర్శనం కవితకు ఆత్మ అభివ్యక్తిని అందిస్తుంది. కవితకు ఎంత మాధుర్యమున్నా, సామాజిక స్పృహ ఉన్నా, దర్శనం లేకపోతే
దయనీయ స్థితిలో నిలిచిపోదు. కవితకు ఎంత మాధుర్యమున్నా, సామాజిక స్పృహ ఉన్నా, దానిపై అంతస్తు దర్శనం కనుక లేకపోతే దయనీయ స్థితిలో ఉంటుంది. శ్రీ అరవిందులు ఇలా అంటాడు, ఆర్ట్ ఈజ్ నాట్ ఓన్లీ టెక్నిక్ ఆర్ ఫారం ఆఫ్ బ్యూటీ, నాట్ ఓన్లీ ది డిస్కవరీ ఆఫ్ ది expression of beauty, it is the self-expression of consciousness under the conditions of aesthetic vision and perfect execution. నందిని సాహిత్య త్రైమాస పత్రిక 1981 జనవరిలో సంచికలో వెలువడినటువంటి సంపాదకీయం. అది 19, ఇది 23, అంటే దాదాపుగా 42 సంవత్సరాల కిందటి వ్యాసం ఇది. రేపు తెలుగు విమర్శ అనేటువంటి వారి 49వ వ్యాసాన్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి.